హలో, బాగున్నారా? మీలో ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం? మీరు స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఇంకా ఏదైనా పని చేస్తున్నా కూడా మీరు చేస్తున్న పనితో పాటు కొంచెం టైం తీసుకొని మంత్లీ ఒక్కసారైనా, లేకపోతే 2-3 నెలలకు ఒక్కసారైనా కూడా ట్రావెలింగ్ చేయండి. అంటే మీకు నచ్చిన ప్లేస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లాంటి ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వండి. ఇట్లా ఎక్స్ప్లోర్ అవ్వడం నిజంగా చెప్తున్నా ఒక మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ ఇస్తుంది. మన ఛానల్లో స్పెసిఫిక్గా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ అయితే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అనుకో, నీ దగ్గర ఎంతో కొంత పాకెట్ మనీ ఉంటుంది. ఆ పాకెట్ మనీలో నువ్వు ఖర్చు పెట్టే ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంచెం వేస్ట్ ఖర్చుని కొంచెం తగ్గించి 1000 రూపీస్ 2000 రూపీస్ కొంచెం పక్కన పెట్టుకొని ట్రావెలింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ డిఫరెంట్ ఫీలింగ్ ఎట్లుంటుందని చెప్పి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయి. ఎందుకు భయ్యా ట్రావెలింగ్ ఎందుకు చేయాలి, అసలు ఎందుకు ఇదంతా, సో అన్నెసరీగా ఓ ప్లేస్కి అంటే ఈ తిరగడం ఇదంతా ఎందుకు అని చెప్పి అనుకునే వాళ్ళకి నేను చెప్తాను. అంటే బేసిక్గా నేను ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే ట్రావెలింగ్ చేయడానికి ఇష్టం ఉండి ఏం వెళ్తానులే అనుకునే వాళ్ళకైతే చెప్తున్నా. కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం కూడా ఉండకపోవచ్చు, సో వాళ్ళకి కాదు నేను చెప్పేది. సో ఈ ట్రావెలింగ్ అనేది నా లైఫ్లో మాత్రం చాలా చేంజెస్ తీసుకొచ్చింది. అంటే బేసిక్గా నేను పెద్ద సోషల్ పర్సన్ అయితే కాదు, జనాలతో కలవడానికి కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. సో ఈ నేచర్ ఏదైతే ఉందో దాన్ని నేను కొంతవరకు నేను ఓవర్కమ్ చేయగలిగిన. ఎట్లా అంటే, నేను ఈ ట్రావెలింగ్ చేసే ఈ ప్రాసెస్లో భాగంగా కొత్త ప్లేసెస్ని విజిట్ చేస్తుంటా. సో నువ్వు ఒక ప్లేస్ని విజిట్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది. ఇది లేని ప్లేస్కి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉన్న ఫేమస్ థింగ్స్ ఏంది, అండ్ ఇక్కడ చూడాల్సిన మంచి ప్లేసెస్ ఇంకేమన్నా ఉన్నాయా, లేకపోతే ఆ పర్టికులర్ ప్లేస్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు నీకు రూట్ తెలియకపోతే అక్కడ ఉన్న జనాల్ని అడగడం కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా నేను నేర్చుకున్నాను అనమాట. సో ఇంకోటి, ట్రావెలింగ్ అనగానే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంపెనీ. జర్నీ అనగానే, ట్రావెలింగ్ అనగానే ఫ్రెండ్స్తో చేయడానికి ఎక్కువ అలవాటు పడి ఉన్నాం మనం. సో ఈ ప్రాసెస్లో ఎన్నో ప్లాన్లు వేస్తున్నాం. సో ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి గోవా వెళ్ళాలి, లేకపోతే జమ్మూ వెళ్ళాలి, కాశ్మీర్ వెళ్ళాలి, ఇట్లాంటి ఎన్నో ప్లాన్లు చేస్తుంటాం. సో మనకు తెలిసిందే 90% ప్లాన్స్ సక్సెస్ అవుతలేవు. సో ప్లాన్స్ అనేవి ప్లాన్స్గానే మిగిలిపోతున్నాయి. నువ్వు ఇట్లా ప్లాన్లు చేసుకుంటూ నువ్వు పోయినావు అనుకో, అసలు నువ్వు ఏది ఎక్స్ప్లోర్ చేయలేవు. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు వీలైతే వెళ్ళు. నీకు ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా, వెళ్ళు. వీలైతే ఫ్రెండ్స్తో వెళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళు. సో నువ్వు ట్రావెలింగ్ ఎవరితో కంఫర్ట్గా ఫీల్ అవుతావో వాళ్ళతో ప్లాన్ చేసుకుని వెళ్ళు. సో వీలు అవ్వలేదా, నువ్వు ఒక్కడన్నా వెళ్ళడానికి ట్రై చేయి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది నువ్వు ట్రై చేసి చూడు. అంటే ఇనిషియల్ డేస్లో ఒక 2-3 ట్రిప్స్ అట్లా నువ్వు వెళ్ళినప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే బోరింగ్ ఫీల్ వస్తుంది. ఒక్కడే వెళ్తుంటావు, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నీ పక్కన ఎవ్వరు ఉండరు. సో అంత కంప్లీట్గా స్ట్రేంజర్సే ఉంటారు. కొంతమందికి మొహమాట ఉంటుంది స్ట్రేంజర్స్తో మాట్లాడడానికి. సో ఒక 2-3 ట్రిప్స్ అనేవి నీకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తాయి, బట్ మెల్లమెల్లగా నువ్వు ఆ సోలో ట్రావెలింగ్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. సో నేను ఎందుకు ట్రావెలింగ్ అని ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, సో నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా బ్రో, సీరియస్గా. నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను అందుకే మిమ్మల్ని కూడా ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవ్వమని చెప్తున్నా. అంటే ఒకవేళ మీరు కూడా నాలాగా ఇప్పటి వరకు మీ జర్నీని స్టార్ట్ చేయకపోతే, సో నేనేం వరల్డ్ రైడ్ చేసేయండి, లేకపోతే వరల్డ్ టూర్ చేసేయండి అది కాదు నేను చెప్పేది. మీకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, ట్రావెలింగ్ అనగానే 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోవాలి, ఇట్లా ట్రిప్లో 5-6 డేస్ అక్కడే ఉండాలి, ఇట్లా ట్రావెలింగ్ చేయాలి. ఇలాంటిది కాదు ట్రావెలింగ్ అంటే. నువ్వున్న ప్లేస్లో ఆ చుట్టుపక్కల ఉన్న మంచి ప్లేసెస్ ఉంటాయి. సో వాటిని కూడా విజిట్ చేయడం, ఇది కూడా ట్రావెలింగ్ అయి ఉండొచ్చు. సో నా ప్లానింగ్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు, అంటే వీలైనంత వరకు చాలా ప్లేసెస్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తా. వీక్లీ 1 ప్లేస్, కుదరకపోతే మంత్లీ 2 ప్లేసెస్ అయినా విజిట్ చేయడానికి ట్రై చేస్తా. వాటిని మంచిగా రికార్డ్ చేసుకొని నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తా.
సో మన ఛానల్ ఎలా ఉండబోతుందంటే డైలీ వ్లాగ్స్ అయితే కాదు, అండ్ వీక్లీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు నేను మీతో ఇట్లా మాట్లాడతా, అండ్ కొన్నిసార్లు నేను చూసిన ప్లేసెస్ని మీకు చూపిస్తా. ఓకే, సో ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ కంటెంట్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.